హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు నేను చూపించే రెసిపీ కాముడు సెంచులు ఇగురు అండి. సో వీటిలో అయితే బంగాళదుంపలు మునక్కాడలు వేసి కూడా చేసుకోవచ్చు. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా బంగాళదుంపలు 5 తీసుకున్నానండి, మీడియం సైజు. ఇలా కట్ చేసుకొని చక్కగా గోల్డెన్ ఫ్రై అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పెద్ద సైజ్ అండి ఉల్లిపాయలు స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 4 పచ్చిమిర్చి అలాగే కాస్తంత కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు మనం మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం అండి. నిమ్మకాయ సైజ్ అంత అల్లం, అలాగే ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ అండి, అలాగే 2 మీడియం సైజ్ టమాటోస్ అండి వేసి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ బాగా సాఫ్ట్ అయిపోయిందండి, కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు ములక్కాడని యాడ్ చేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ ఒక 7 నుంచి 8 వరకు ములక్కాడలు వేసుకున్నానండి. ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ పసుపు, అలాగే 2 పెద్ద టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. కారం పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. కాసేపు ఇలాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కాముడు సెంచుల్ని యాడ్ చేసుకుందామండి. శుభ్రంగా నేను క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేశాను. ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా ఆయిల్లో కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఉప్పుని యాడ్ చేసుకోవాలండి. మన టేస్ట్ తగ్గినట్టుగా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి ఈ స్టేజ్లో. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే బంగాళదుంపలు ఫ్రై చేసుకున్నాం కదండి, ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత కాస్తంత సిమ్లో పెట్టుకొని అడుగు అంటుకుండగా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కాముడు సెంచుల్లో ములక్కాడ బంగాళదుంప వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. సో ఇగురు అన్నాం కాబట్టి ఇంకా కాస్తంత నీళ్ళు వేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకుందాం కాబట్టి కాస్తంత నీళ్ళు పోసుకోవాలండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చూడండి బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా అలాగే కొత్తిమీర అండి యాడ్ చేసుకోవాలి. మనం ఎటువంటి మసాలా దీన్స్లో యాడ్ చేయలేదు. సో గరం మసాలాతోనే ఫ్లేవర్ చక్కగా వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీ కానీ పుల్కాస్తో రైస్తో చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.